ఇంకీ పింకీ పాంకీ నేను చూసే డంకీ 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 ఆ, సర్లే డంకీ సినిమా చూసిన తర్వాత నా రియాక్షన్ ఏంటంటే పర్లేదు అనిపించింది మామ. ఇట్స్ డీసెంట్ మూవీ. అంటే మరీ నెగిటివ్గా అయితే లేదు కానీ ఒకసారి అయితే చూడొచ్చు. ఈ సినిమా చూడడానికి ఒకే ఒక కారణం షారుఖ్ ఖాన్ గారు అని మీరు అనుకోవచ్చు. కాదు మామ, డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ గారు. రాజ్ కుమార్ హిరానీ గారికి బీభత్సమైన అభిమాని అనమాట నేను. ఎందుకంటే ఆయన సినిమాలు అలా ఉంటాయి. మున్నాబాయ్ సిరీస్ కానీ, త్రీ ఇడియట్స్, పీకే, సంజు, ఇవన్నీ సూపర్ మూవీస్ మామ. ఎస్పెషల్లీ త్రీ ఇడియట్స్, పీకే అయితే సూపర్. నా ఆల్ టైమ్ ఫేవరెట్స్ ఇవి కూడా ఉంటాయి అనమాట. సో ఆయన తీసిన సినిమా అని ఈ సినిమా చూడడం జరిగింది. సో సినిమా చూసిన తర్వాత ఈయనే దర్శకత్వం వహించారా లేకపోతే ఈయన పేరు పెట్టుకుని ఇంకెవరైనా దర్శకత్వం వహించారా అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుద్ది అనమాట. సో త్రీ ఇడియట్స్, పీకే రేంజ్కి అయితే ఈ సినిమా రీచ్ అవ్వలేదు మామ, ఇక్కడే ఉండిపోయింది అనమాట. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ పక్కన పెట్టేసి చూస్తే, ఒక సినిమా పరంగా చూస్తే ఓకే పర్లేదు అనిపించవచ్చు. బట్ హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు మామ. సో అది మాత్రం చెప్పగలను. ఇంకా సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం పర్లేదు అనిపించింది మామ. అంటే ఫస్ట్ హాఫ్ అలాగే ఉంది, సెకండ్ హాఫ్ అలాగే ఉంది. కొన్ని సీన్లు అయితే బాగానే వర్కౌట్ అయ్యాయి కానీ ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ ఇంకో బెటర్గా ఉండిందనమాట. అండ్ క్లైమాక్స్ ఓకే ఓకే అనిపించింది. నాకైతే అంత గొప్పగా అయితే అనిపించలే. ఎందుకంటే ఆయన క్లైమాక్స్లు అన్ని సూపర్గా ఉంటాయి. ఈ క్లైమాక్స్ ఓకే ఓకే అనిపించింది. ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే అందరూ బాగా చేశారు మామ. షారుఖ్ ఖాన్ గారు, తాప్సీ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. అందరూ వాళ్ళ వాళ్ళ రోల్స్కి అయితే న్యాయం చేశారు. నాకైతే సర్ప్రైజింగ్లీ తాప్సీ గారి యాక్టింగ్ అయితే నచ్చింది. ఎందుకంటే ఆవిడ కొంచెం ఓవర్ అనిపిస్తుంది నాకు. బట్ బాగానే చేశారనిపించింది. ఇంకా టెక్నికలీ మ్యూజిక్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ క్వాలిటీ కొన్ని చోట్ల తగ్గిన ఫీలింగ్ అయితే కలిగింది మామ. ఏదో సీరియల్ చూస్తున్న ఫీలింగ్ అయితే కలిగింది అనమాట కొన్ని చోట్ల. సో ఇంకా బెటర్గా ఉండొచ్చు. ఎడిటింగ్ ఇంకా బెటర్గా ఉండవచ్చు మామ. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ ల్యాగ్. కొన్ని సీన్స్ అయితే బాగా సాగదీశారనమాట. ఫస్ట్ హాఫ్లోనే ఉంది, సెకండ్ హాఫ్లో కూడా కొన్ని సీన్స్ కట్ చేసి ఉంటే, ఎడిట్ చేసి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇంకా ఫైనల్గా మన డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ గారు. సో నేనైతే ఇంప్రెస్ అవ్వాల. ఎందుకంటే ఈ సినిమాకి ఒకే ఒక కారణం ఆఫ్ కోర్స్ షారుఖ్ ఖాన్ గారు హీరో అయినా కూడా డైరెక్టర్ ఆయన సూపర్ డైరెక్టర్ మామ. ఆయన సినిమాలు మీకు తెలుసుంటే, మీరు చూసుంటే మీకంటూ ఒక ఐడియా ఉంటుంది. ఆయన స్టాండర్డ్కి ఇది ఏ మాత్రం రీచ్ అవ్వలేదు మామ. చెప్పే కదా, ఆయన గత సినిమాలు డంకి ఇక్కడ ఆగిపోయిందనమాట. సో స్టోరీ పరంగా అయితే ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకున్నారు కానీ బాగా ఎగ్జిక్యూట్ చేయలేదేమో అనిపించింది మామ. లేకపోతే షారుఖ్ ఖాన్ గారు ఒక స్టార్ హీరో ఉన్నారు కాబట్టి, స్టార్ హీరో అని కాదులే, ఇప్పుడు ఆమిర్ ఖాన్ కూడా స్టార్ హీరోనే. ఎంత బాగా చేశారు ఆయన. పీకే కానీ, త్రీ ఇడియట్స్ కానీ సూపర్గా చేశారు. బట్ ఎందుకు ఇక్కడ ఏదో మిస్ఫైర్ అయిన ఫీలింగ్ అయితే కలిగింది మామ. సో ఇంకా బెటర్గా తీసుండొచ్చేమో నా అభిప్రాయం. సో ఓవరాల్గా ఓకే ఓకే అనిపించారు మామ. సో ఇంకా ఈ సినిమా మీరు చూడాలా వద్దా అంటే ఖచ్చితంగా చూడొచ్చు. అట్ ది సేమ్ టైం ఎక్స్పెక్టేషన్స్ ఎంత తక్కువ పెట్టుకుని వెళ్తే అంత మంచిది మామ. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే మాత్రం నిజంగా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే ఆయన అంత గొప్ప డైరెక్టర్, ఆ గొప్పతనానికి రీచ్ అవ్వలేదు. సో ఇంకా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు. ఒక మగధీర, ట్రిబుల్ ఆర్, అంతమంది బాహుబలి ఇలాంటి సినిమాలతో అద్భుతంగా ఉన్నారు. ఆయన ఈ టైంలో వచ్చి ఒక సై లాంటి సినిమా చేస్తే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది అనమాట ఈ సినిమా. ఎందుకంటే ఎక్కడికో వెళ్ళిపోయారు, మళ్ళీ సై అంటే అది బాగోదు కదా. సో అలా ఈ సినిమా కూడా అనిపించింది. సో ఓవరాల్గా ఓకే ఓకే సినిమా అనమాట. సో ఇంకా మీ సినిమా చూడాలా వద్దా అంటే ఎస్, ఒకసారి చూడొచ్చు. సో ఇది ఈ సినిమా రివ్యూ. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరిని మళ్ళీ కలుసుకుంటా. టాటా.